ఆగమ ప్రకటన 72వ ఓంకారం పాదసో విద్యా పాదమాత్రా న సంశయః ఓంకారం పాదసో జ్ఞాత్వా న కించిదపి చింతయేత్. ఓంకారంలోని ప్రతి పాదమును ప్రత్యేకముగా తెలుసుకొనవలెను. ఆ పాదములు నిస్సంశయముగా మాత్రలే అవుచున్నవి. ఇట్లు ఓంకారమును సంపూర్ణముగా తెలుసుకొనిన పిమ్మట మరి దేనిని చింతించకూడదు. ఓంకారంతో లాస్ట్లోనే అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఓంకారాన్ని చింతించిన తర్వాత ఆ ఓంకార అర్థాన్ని బాగా తెలుసుకున్న తర్వాత ఇంక ఏది చేయబని లేదు అని చెప్తున్నాడు. అంటే అంత శుద్ధంగా బ్రహ్మత్వము తెలియబడుతుంది అని ఉద్దేశం. ధ్యానములో సాధకుడు నిరంతరముగా ఓంకారమును ఉచ్చరించవలననియు అట్లు చేయనప్పుడు అందులోని మాత్రాధ్వని కారస్థాయి నుండి మంత్రస్థాయికి వచ్చి తులకు అంతరించిపోవుటను గమనించవలనని గురువు శిష్యులకు చెబుతుంది. ఓం అన్నప్పుడు ఈ అకార ఉకార మకారాలను ఒకదాంట్లో నుంచి ఒకటి కలుస్తూ వస్తుంది. అంటే అకారం వచ్చి ఉకారంలో కలుస్తుంది, ఉకారం వచ్చి మకారంలో కలిసి ఓం అవుతుంది. ఆ విధంగా ఈ మూడు అంటే మూడు రూపాలుగా చూపించినాడు కదా, విశ్వతైజసప్లాట్లుగా చూపించినాడు కదా. ఈ విధంగా అర్థం చేసుకొని ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని, అంటే నాలుగవది తురీయమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని ఓం అన్న తర్వాత నిలబడిన నిశ్శబ్దంలో నిరాకార రూపాన్ని పొంది ఆ బ్రహ్మానుభవం చేయమంటారు. ఆ విధంగా చేసినప్పుడే దాని ఫలితము అంటారు. అకార ఉకార మకారములను ఉచ్చరించినప్పుడు ఆయా అక్షరముల యందు క్రమముగా విశ్వ తైజస ప్రాజ్ఞులను ఆరోపింపవలను. అదే అకార ఉకార మకారాలు అంటే మూడు అక్షరాలతో కూడుకు ఉంది ఓంకారము. అంటే అకార ఉకార మకారాలు అంటే అకారం అంటే జాగ్రత్త అవస్థ, ఉకారం అంటే స్వప్నావస్థ, మకారం అంటే ఓం అంటే మకారము అంటే సుషుప్తి అవస్థ. మూడు అవస్థలకు సంబంధించినటువంటి ఓం అనేటువంటి ఈ మూడు అక్షరాలు ఈ శబ్దము. ఈ మూడు అవస్థల తర్వాత అంటే ఓం అన్న తర్వాత నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దము అనేది తురీయ అవస్థ. అంటే కేవలం బ్రహ్మస్వరూపం ఏదుందో బ్రహ్మమాత్రంగా నిలబడము. శుద్ధంగా ఏ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నామో సర్వము ఈ ఓంకార రూపంగానే ఉంది కదా. అంతా భావించి చూస్తే మనలో ఓంకారం అనేదే లేకుండా మొత్తం ప్రపంచం అంతా ఎట్లుంది అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థల్లోనే ఉంటుంది. మూడు అవస్థల్లో లయం అయిపోతుంది, నిశ్శబ్దం అయిపోతుంది, నిద్రలో పోతుంది. ఆ విధంగా జరుగుతుంది కదా. ఈ విధంగా ఉంటుంది కదా ఓంకారము. ఈ విధంగా బాగా అర్థం చేసుకొని ఒకదాంట్లో ఒకదాన్ని లయింపజేసి అకార ఉకార మకారాలను ఒకదాంట్లో ఒకటి లయింపజేసి నిరాకారమైన నిశ్శబ్దమైన ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందమంటాడు. ఆ విధంగా భావిస్తూ ఉండమంటాడు. ఊరికే ఓం అనేటువంటి శబ్దాన్ని మాత్రం లేకుండా ఆ శబ్దంలో ఉండే మూడు అవస్థలను తర్వాత నిశ్శబ్దం అనేటువంటి నాలుగవ స్థితిని బాగా గ్రహించు ఉంటారు. అవి క్రమముగా మరలా ఒకదానిలో ఒకటి లీనమైపోవుటను గమనించుచు మాత్రారహితమైన నిశ్శబ్ద స్థితి యందు తాను ఐక్యము పొందవలను అని గురువు చెబుతున్నారు. అది అక్కడ ఎట్లయితే అకార ఉకార మకారాలు అనేటివి మూడు ఒకదాంట్లో ఒకటి లయిస్తూ పోయి ఓం అనేటువంటి శబ్దమై అవతల అది లేకుండా నిరాకార స్వరూపమై నిలబడుతుంది కదా. ఈ విధంగానే నువ్వు గ్రహించవాలా. ఈ అకారం అంటే జాగ్రత్త అని, ఉకారం అంటే స్వప్నమని, మకారం అంటే నిద్రావస్థ అని
ఈ మూడు లయించిన స్థితి అంటే ఎప్పుడు లయిస్తాయి? మనం నిద్రపోయిన తర్వాత నిద్రలో పోతాం. అక్కడ లయించింది మనకు తెలుస్తుందా? లయించింది తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ జాగ్రత్త అవస్థలో ఉండి వాటి విషయాన్ని అర్థం చేసుకొని అక్షరాల యొక్క ఆ శబ్దానికి ఉండేటువంటి భావం ఏది అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటిది అర్థం చేసుకొని ఈ జాగ్రత్త అవస్థలో ఆ మూడిటిని లయింపజేసి నిశ్శబ్దంగా ఉండేటువంటి నిరాకారమైన తురీయ స్థితిలో నిలువు అంటున్నాడు. ఆ బ్రహ్మత్వంలో ఆ విధంగా నిలవమంటున్నాడు. ఈ పని అంత సులభమైనది కాదు. ఈ మార్గము చాలా కఠినమైనది, సూక్ష్మమైనది అయి ఉన్నది. అది సులభంగా అయ్యేది కాదు. బాగా విచారణ ఉండవాలి. ఇప్పుడు ఇంతసేపు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాము. ఇంకా కాసేపటికి ఈ జాగ్రత్త అవస్థ లయించిపోతుంది, నిద్ర వస్తుంది, స్వప్నావస్థలోకి పోతాము. కొంతసేపటికి అది పోతుంది, గాఢ నిద్రలోకి పోతాం. వీటినన్నిటినీ మూడింటిని భావించగలిగిన శక్తి కావాలి. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో మూడు అవస్థలను ఒకదాంట్లో ఒకటి లయింపజేసి నిరాకారమైనటువంటి నిశ్శబ్ద స్థితి, నిరాకారమైన ఆ పరమాత్మ స్థితిని పొందేటువంటి ఆ అభ్యాసము, ఆ వినికిడి, ఆ బ్రహ్మత్వాన్ని గురించి తెలుసుకోవడము అది ఉన్నవాడు ఆ విధంగా చేయగలుగుతాడు. కానీ అంత సులభమైంది కాదు అందరికీ అనుభవించడానికి అంటారు. ఈ మార్గమందు ప్రవర్తించుటకు ముందు చాలా ప్రయత్నము ఆవశ్యకమై ఉన్నది. ఎవరికే రాదు. రోజు ధ్యానం చేస్తూ ఉండవాలా. ధ్యానం చేస్తూ మొత్తం ఒకదాంట్లో ఒకటి లయింపజేసి ఏది అనుకోనటువంటి నిరాకారమైన నిశ్శబ్ద స్థితిలోకి పోయే అటువంటి సామర్థ్యం ఉన్నవాడికి ఈ విషయము ఒకదాంట్లో ఒకటి వాడు లయింపజేసుకొని ఆ తురీయావస్థలో అంటే ఆ 4వ దశలో ఉండేటువంటి పరమాత్మ స్థితిలో నిలవగలుగుతాడు. కానీ అది తెలియని వాడు ఎక్కడ ఏది అర్థం కాదు వాళ్లకు. కాబట్టి అది తెలుసుకున్న వాడికి అర్థమవుతుంది అంటారు. ఈ నిశ్శబ్ద నీరవ స్థితిలో స్థిరపడిన వెనుక ప్రాకృత సంస్కారముల చేత మలినము కావింపబడిన భావములేవియూ ఆ మనస్సులో ఉద్భవించకూడదు. హాయిగా నిర్లోకివై ఇంకా ఏది అనకుండా నిలబడతావు కదా నిశ్శబ్ద స్థితిలో. ఆ నిశ్శబ్ద స్థితిలో నిలిచిన తర్వాత మళ్ళా మనకు జరిగిపోయిన విషయాలు కానీ జరగబోయే విషయాలు కానీ ఏవైనా విషయాలు అక్కడికి వచ్చి మళ్ళీ అవి మన బయటికి తేకుండా ఉండేటువంటి స్థితిలో ఉండవాలా. అటువంటి నిరాకార స్థితిలోకి పోయి నిలవాలా ఆ పరమాత్మ స్థితిని అంటారు. యుంజీత ప్రణవే చేతః ప్రణవం బ్రహ్మ నిర్భయం ప్రణవే నిత్యయుక్తస్య భయం విద్యతే క్వచిత్. ఆ ప్రణవనాదములో నీ మనస్సును ముంచివేయుము. ఆ ప్రణవధ్వనితో నీ మనస్సును ఐక్యం చేయుము. ఆ ప్రణవనాదము అనేది ఆ ఓం అంటూ ఉంటే ఆ ప్రణవము యొక్క ఆ శబ్దము నీ మనస్సును ఆ విషయాల మీదకి ఈ విషయాల మీదకి వేడి మీదకి పోకుండా ఆ శబ్దములోకి నీ విషయాలన్నింటినీ లయింపజేస్తుంది. శబ్దం ఒక్కటి వినపడుతుంటుంది ఆ స్థితిలో. అటువంటి స్థితిని ఆచరించవాలా అంటారు. నిర్భయమైన బ్రహ్మయే ఆ ఓంకారం. ఆ ఓంకారంతో ఐక్యము పొందిన వానికి ఎట్టి భయము ఉండదాలు. నిర్భయమైనటువంటి బ్రహ్మము అంటే దేహము ఇంద్రియాలు ఇవన్నీ ఏదో ఒకటి వస్తుంటాయి పోతుంటాయి. వీటిల్లో సుఖ దుఃఖాలు లాభ నష్టాలు అన్నీ ఉంటాయి. అక్కడ ఆ బ్రహ్మత్వాన్ని పొందినాడంటే ఆ బ్రహ్మ మాత్రమై ఆ నిశ్శబ్దంలో నిరాకారంలో నిలిచినాడంటే అక్కడ ఏ భయము లేనటువంటి స్థితి. అది ఆ నిర్భయ స్థితిలో పోయి ఆ బ్రహ్మ మాత్రంగా నిలిచి
గురించి ఆ బ్రహ్మాన్ని ధ్యానించవాలా అంటాడు. ఇట్లా ప్రపంచంలోని సమస్త జ్ఞానములలో మనలను గురించిన జ్ఞానము అంత సంపూర్ణమైనది మనకు మరొకటి లేదు. అది అన్ని ప్రపంచంలో మనకు తెలియబడేటువంటి విషయాల్లో అన్నిటికంటే మనను గురించిన మన విషయం మనకు ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా మన విషయం అయితేనే మనకు తెలిసేది. కాబట్టి ఆ జ్ఞాన స్వరూపము అనేది మనల్ని గురించిన విషయాన్ని మనకు తెలియజేయడంలో శుద్ధంగా ఉంటుంది. ప్రతివాడి విషయంలో కూడా ఎవడి విషయం వాడికి. కాబట్టి ఆ విధంగా ఈ విషయాన్ని ఎట్లా సులభంగా మన స్వరూపంగా మనము ఎవరు చెప్పవల్లే. నువ్వు పిల్లప్పటి నుంచి ఏం పనులు చేసినావో ఏదైనా అనుకుంటే నాకు ఎవడన్నా వచ్చి చెప్పాలన్నా విషయము నీకు చెప్పకుండానే నాకు తెలియబడుతుంది కదా. ఎందుకు? నేను అనుభవించి వచ్చినాను ఆ విషయాలన్నింటినీ దాటి ఇప్పుడు ఇక్కడ నిరాకారమైన బ్రహ్మస్థితిలో నిలబడుతున్నాం. కాబట్టి నాకు ఆ విషయాలను గురించి ఇంకెవడన్నా చెప్పనక్కర్లే. ఆ విధంగా ఈ బ్రహ్మత్వం కూడా పరమాత్మ స్థితి కూడా బాగా అనుభవించి నిలిచి దాని గురించి నాకు ఎవ్వరూ చెప్పనక్కర్లే. ఏ బ్రహ్మం నా స్వరూపమో అకారం వచ్చి ఉకారంలో నిలిచిపోతుంది, ఉకారం పోయి మకారంలో లయమైపోతుంది. ఈ మూడు లయమైపోయిన తర్వాత ఉండేటువంటి ఆ నిశ్శబ్దము, ఆ నిరాకారత శుద్ధమైన